ఆగస్టు నెల 12వ తేదీ శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం అమ్మవారి జయంతి అత్యంత వైభవోపేతంగా జరుగును పులివెందులలో. మనం ఎక్కడో తెలంగాణలో బోనాల పండుగను మనం చూస్తూ ఉన్నాం ఇంతవరకు. అలాంటిది మన పులివెందులలో పురాతన దేవాలయం 1981 సంవత్సరంలో మా పూర్వీకులు అప్పుడు ఒక చిన్న దేవాలయం మేము పునర్నిర్మించుకున్నాం. 2020 సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ ద్వారా 1 కోటి రూపాయల నిధులు మాకు అందజేయడం జరిగింది. ఆ నిధులతో పులివెందుల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు కదిరి, ధర్మవరము, అనంతపురము, కడప, ప్రొద్దుటూరు చందాలు వేసుకొని 1,61,60,00,000తో మేము ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకొని 2022 ఆగస్టు 12వ తేదీ అత్యంత వైభవోపేతంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుపుకున్నాం. అలాగే ఆ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ ప్రతి సంవత్సరంలాగే జ్యోతులు అంటే ఈ దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగులు మేము జ్యోతులు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మోరగుడి, కన్నెలూరు అక్కడ ఎక్కువ దీని ప్రాచుర్యం. అలాంటిది మన పులివెందుల్లో కూడా 2 జ్యోతులతో అమ్మవారి ఉత్సవ విగ్రహం పులివెందుల టౌన్ అంతా బాణసంచాలతో, తప్పెట్లు, మేళతాళాలు, కేరళ వాయిద్యాలతో అత్యంత వైభవోపేతంగా 2022 అక్టోబర్ 27వ తేదీ మేము జరుపుకున్నాం. మరలా ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి, దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ ఆషాఢ అమావాస్య అమ్మవారి జయంతి ఎంతో ఘనంగా జరుపుకొని అమ్మవారి బోనాలు సమర్పించుతారు ఎక్కువ నమ్మకంతో ఈ అమ్మవారికి. అలాగే ప్రతి జయంతికి మాదిరి ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం 6,000 మందికి మేము చేస్తూ ఉన్నాం. కావున ఎక్కడో తెలంగాణలో జరుగుతున్న బోనాల పండగ లాగే ఈ సంవత్సరం కూడా పులివెందుల్లో శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానంలో బోనాల మహోత్సవం అత్యంత వైభవోపేతంగా కనుల పండుగగా ఆగస్టు నెల 12వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బోనాల మహోత్సవం ఉంటుంది. 11 నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఆలయ ప్రాకారోత్సవం 2 జ్యోతులతో మహిళల చేతనే అమ్మవారి ఉత్సవ విగ్రహం ప్రాకారోత్సవం జరుగును. 12 గంటల నుంచి మహా అన్న సంతర్పణ జరుగును. మన పులివెందులలో వెలిసినటువంటి శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవి దేవస్థానమునందున ఆగస్టు 12వ తారీఖు అనగా ఆషాఢ మాసము అమావాస్య రోజు అమ్మవారి జయంతి వేడుకల సందర్భముగా ఆ రోజు ప్రత్యేకముగా అమ్మవారికి ప్రాతకాలము అభిషేక కార్యక్రమాలు, తదనంతరం తోమాల సేవ, విశేష పూల అలంకరణ, తదుపరి కుంకుమార్చన మహామంగళారతి జరుగును. అలాగే మనకు ఆషాఢ మాసంలో మన గ్రామ దేవతలకు అంటే మన దుర్గా స్వరూపులైన దేవతామూర్తులకు బోనములు సమర్పించుట ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జయంతి రోజున బోనాల ఉత్సవము, అలాగే 9 గంటలకు మహిళల చేత అందరూ కూడా ప్రతి ఒక్కరూ బోనాలు తీసుకొని మెరువనిగా వచ్చి అంగరంగ వైభవముగా మెరువనిగా వచ్చి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు. ఆ తదుపరి అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవము, ఈ ప్రాకారోత్సవం ఎక్కడైనా పురుషులు మాత్రమే చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మహిళల చేతనే మనం ప్రాకారోత్సవం చేస్తామన్నమాట. ఎందుకంటే అమ్మవారు మహిళలు స్త్రీశక్తి స్వరూపం కాబట్టి ఆ విధంగా మహిళలతోనే మనం ప్రాకారోత్సవం చేస్తారు. అలాగే మనకి ఇక్కడ దేవస్థానం ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరము దాదాపు 5 నుంచి 8 వేల మందికి అన్నదానము మహాకార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి సమస్త భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషముగా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని మరీ కోరుచున్నాము. అలాగే ఈ అన్నదానానికి మరియు ఈ ఉత్సవాలకు ఎవరైనా మీకు తోచిన విధముగా విరాళాలు ఇవ్వచ్చు అని తెలుపుచున్నాము. ఓం శ్రీమాత్రే నమః. పులివెందుల పట్టణంలోని మారుతిహాల్ రోడ్లో శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
అలాగే 4వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 12వ తేదీ బుధవారం పులివెందుల పట్టణంలోని నియోజకవర్గంలోని ప్రజలు చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకోవాలని ఆలయ కమిటీ సభ్యుల తరపున మన హరి యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. 12/8/2026 తేదీ బుధవారం ఆషాఢ అమావాస్య రోజు. సో వీలైనంత త్వరగా మన వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడన్నా దూరంగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆ రోజు వచ్చి అంటే ఈ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.